హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడయ్. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. నేను ముందే చెప్తున్నాను, ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్స్లో మెంబర్స్ అయితే అందులో షేర్ చేయండి. ఎక్కడ వీలుంటే అక్కడ షేర్ చేయండి. మీ ఫేస్బుక్ పోస్ట్ పేజెస్లో ఉంటే అందులో షేర్ చేయండి. ఎక్కడైనా సరే మీకు వీలుంటే షేర్ చేయండి. దానికి కారణం ఏంటి అంటే, ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. కొంతమంది ముసలి పేషెంట్స్‌ని కొంతమంది డాక్టర్స్ ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అది ఎంత ఎథికల్లీ, మోరల్లీ రాంగ్, ఎంత తప్పది అనేది నేను ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్‌తో సహా చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్ పేషెంట్ ఎవరో పేషెంట్ కాదు. నా సొంత తల్లి. నా ఓన్ మదర్. నా మదర్ రిపోర్ట్స్ షేర్ చేసి ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ఏం జరిగింది అనేది. మా పేరెంట్స్ కాకినాడలో ఉంటారు. నేనుండేది హైదరాబాద్. కాకినాడలో ఎందుకుంటారంటే వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది. పుట్టి పెరిగిన ఊరు. ముసలితనంలో చాలామంది వాళ్ళ సొంత ఊర్లో, సొంత ఇంట్లో ఉండాలి అని అనుకుంటారు. సో, అలాగే పెద్ద అక్కడ ఏంటంటే మన సిటీలో ఇలాంటివి చూడం. పెద్ద పెరడు ఉంటది. బోలెడన్ని మొక్కలు వేసుకుంటూ ఉంటారు. మొక్కలు పెంచుతూ ఉంటారు. అదే వాళ్ళకి శారీరక శ్రమ. మా మదర్ ఇప్పటికి కూడా వంట వండడము ఏంటి, ఇంటి పని చేయడం ఏంటి అంతా ఆవిడే చూసుకుంటూ ఉంటారు. సో, యాక్టివ్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఫాలో అవుతుంటారు. మా మదర్‌కి 72 ఇయర్స్, మా డ్యాడీకి 77 ఇయర్స్. సో, అయితే వాళ్ళకి అలాగా అక్కడ ఉండడం అలవాటు ఇండిపెండెంట్‌గా. సో, అందువల్ల మేము కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ వస్తూ ఉండండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడ ఉండండి. అక్కడికి ఇక్కడికి అలా మూవ్ అవుతుండండి. అలా అని మేము కూడా ఇస్తాం అనమాట. వాళ్ళ చాయిస్ ఎక్కడ ఉండాలనేది. అయితే అంతకుముందు లాస్ట్ 2 ఇయర్స్ దాకా ఏంటంటే అక్కడ కొన్ని నెలలు, ఇక్కడ కొన్ని నెలలు ఉండేవారు. నాతో పాటు ఉండేవారనమాట. అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వాళ్ళు రాలేదు యాక్చువల్లీ. అక్కడే ఉండిపోయారు అలాగా. సో, అక్కడ వాళ్ళ హెల్త్‌ని నేను ఇవాల్యుయేట్ చేయడానికి వీలు కాలేదు యాక్చువల్లీ. మా మదర్‌కి చాలా సంవత్సరాల నుంచి డయాబెటిస్ ఉంది. ఆల్మోస్ట్ 35 ఏళ్ల నుంచి డయాబెటిస్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. సో, జనరల్‌గా పెద్దవాళ్ళందరికీ ఉండి ఈ ప్రాబ్లమ్సే, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా అనమాట. అయితే మా మదర్‌కి నేను డైట్ ద్వారా ఫిక్స్ చేయడం, సప్లిమెంట్స్ ద్వారా ఫిక్స్ చేయడం అన్నట్లు కాకుండా ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారానే వైద్యం అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది. సో, ఆవిడ కూడా అదే లైక్ చేయడం నాకు అంటే రెగ్యులర్‌గా ఏవైతే తింటూ ఉంటారో మామూలు వైట్ రైస్, మార్నింగ్ పూట టిఫిన్స్ ఇవి కాకుండా వేరేవి తినలేని సిట్యుయేషన్‌లో ఉండడం వల్ల నేను సర్లే ఇంకా వాళ్ళకి అదే తినడం ఇష్టం కాబట్టి జాగ్రత్తగా ఇన్సులిన్ తోటి, డయాబెటిక్ మెడికేషన్ తోటి మేనేజ్ చేయడం జరిగింది అనేక సంవత్సరాలుగా. అయితే లాస్ట్ 2 ఏళ్ళు వాళ్ళు కాకినాడలో ఉన్నప్పుడు మా డ్యాడీకి డయాబెటిస్ కానీ, ఏ ఇతర ఆరోగ్య సమస్య గానీ లేదు. మా మదర్‌కి మాత్రం ఇవన్నీ ఉన్నాయి. సో, లాస్ట్ 2 ఇయర్స్‌గా నేను మానిటర్ చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే మా డ్యాడీకి కూడా చాలా వరకు వైద్యం తెలుసు. సో, ఆయన దగ్గర నుండి చూసుకుంటారు కదా అని అనుకున్నాను యాక్చువల్లీ. అయితే 2 ఏళ్ల క్రితం నుంచి కూడా దగ్గరలో హైదరాబాద్ దగ్గరలో కాకినాడలో ఒక మంచి హాస్పిటల్ ఏదో పెట్టారంట. చాలా తక్కువకి చాలా మంచి మంచి డాక్టర్స్ ఉంటున్నారని చెప్పి అక్కడికి వెళ్లి చూపించుకోవడం స్టార్ట్ చేశారు. నేను పెద్దగా నా మిస్టేక్ ఏంటంటే నేను పెద్దగా అక్కడ మానిటర్ చేయలేదు యాక్చువల్లీ. నేను నా పనుల్లో బిజీగా ఉండి, క్లినిక్ పనులు, ఇక్కడ పేషెంట్స్ వీటిలో బిజీగా ఉండి అసలు నేను అడగలేదు. వాళ్ళు కూడా హెల్త్ బాలేదు, ఇక్కడికి వెళ్తున్నాం ఇలాంటి విషయాలు పెద్దగా చెప్పలేదు. అయితే మా మా మదర్‌కి అక్కడ హాస్పిటల్‌కి వెళ్తున్నప్పుడు ఈ డయాబెటిస్ అన్నిటిని మానిటర్ చేస్తూనే వాటికి మెడికేషన్ అది చేంజ్ చేస్తూ అప్పుడప్పుడు డాక్టర్స్ చేస్తున్నారు. అయితే బాడీ పెయిన్స్ వస్తున్నాయని చెప్తే అక్కడ ఒక డాక్టర్ పెయిన్ కిల్లర్ ఇచ్చి ఆ బాడీ పెయిన్స్‌ని తగ్గించాడాయన. జాయింట్ పెయిన్స్ అన్నీ వస్తుంటాయి. ఓకే. ఎప్పుడన్నా ఒకసారి పెయిన్ కిల్లర్ ఇచ్చారా ఓకే అనుకుందాం. ఎవ్రీ మంత్ అక్కడికి ఎళ్ళడం, నాకు జాయింట్ పెయిన్స్ తగ్గలేదు అనడం, అతను పెయిన్ కిల్లర్ ఇవ్వడం. ఆ పెయిన్ కిల్లర్స్ అలాగా వేసుకుంటూ ఈ లాస్ట్ 2 ఏళ్లలో ఏమైంది? కిడ్నీ డ్యామేజ్ అయింది. మనిషి చాలా వీక్ అయిపోయేది 2 ఏళ్లలో. అక్కడ డాక్టర్ ఏం ఆలోచించాడంటే, పెద్దవాళ్ళయిపోయారు, ఇంత ముసలివాళ్ళయిపోయారు, ఇంక ఎంతకాలం పాటు ఉంటారు వీళ్ళు. జాయింట్ పెయిన్స్ కదా! పెయిన్ కిల్లర్ ఇచ్చేద్దాం. కిడ్నీస్ పోతే పోనీ, ఏవైతది అవని. యాక్చువల్ జరిగిందేంటంటే, ఇలాగ వీక్ అవుతున్న టైంలో సేమ్ మా మదర్ లాగానే మా ఇంటి వెనకాల ఇంట్లో ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి కూడా ఇలాగే పెయిన్స్ వస్తుంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటే సడెన్‌గా ఒక రోజున కిడ్నీస్ పనిచేయడం అయిపోయి ఆవిడ చనిపోయింది ఆవిడ.
మా పేరెంట్స్‌కి ఆ విషయం చూసారు. కొంచెం బాధపడ్డారు, భయపడ్డారు. ఆ తర్వాత కాళ్ళయ్యి వాచిపోతున్నాయి మా మదర్‌కి అని చెప్పి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఎప్పుడొచ్చారు? ఈ జూలైలో వచ్చారు. వచ్చి చూసిన వెంటనే నేను స్టన్ అయ్యాను యాక్చువల్లీ. మా మదర్ యాక్చువల్లీ చిన్న అంటే ఒక రకమైన అన్‌హెల్తీ లుక్‌లో వచ్చారు. కాళ్ళు వాచిపోయి ఉన్నాయి. ఫుల్ వాటర్ రిటెన్షన్. లావు గాని ఒక రకమైన అన్‌హెల్తీ లావు. ఏంటి ఇలా అయిపోయేదేంటి అని చూస్తే అసలు ఓపిక లేదు. బాడీ పెయిన్స్ అన్‌కంట్రోల్డ్ లెవెల్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఇవన్నీ ఉన్నాయని చెప్తే, నేను షాక్ తిని ఏంటి ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు? అసలు ఏ మెడిసిన్స్ వాడుతున్నారో తీసుకురానని చూస్తే, డైలీ పెయిన్ కిల్లర్ యేసుకుంటున్నారు. వెంటనే భయమేసి నేను టెస్ట్‌లకి ఆర్డర్ పెడితే, టెస్ట్ రిజల్ట్స్ వచ్చినియి. కిడ్నీ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఈజీఎఫ్ఆర్ 23 అంటే సీకేడీ స్టేజ్ 4 క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 4కి వెళ్ళిపోయారు. ఇంకేముంది ఇంకొన్ని రోజులు కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఇంకా డయాలసిస్ మీద పెట్టాల్సిందే ఇంకా. సిస్టాటిన్ సి, సెరమ్ క్రియేటిన్ హై. అసలు చూసి ఆ మనిషిని చూసి భయం వేసింది. అప్పుడు అనిపించింది ఏంటి ఇంతలా ఎలా డాక్టర్స్ చేస్తున్నది. మనిషిని చూసన్నా చూస్తే గుర్తుపట్టేయచ్చు మనిషికి కిడ్నీలు పాడైపోతున్నాయని. మనిషిని చూసి చెప్పేయచ్చు మనిషి నీరసించిపోతున్నారు, చావుకు దగ్గరికి వెళ్ళిపోతున్నారని చెప్పి. కానీ డాక్టర్స్‌కి అది కాదు. ఇంకెంతకాలం చనిపోయేదానికి దగ్గరలో ఉన్నారు. ఈ టైంలో పెయిన్స్‌తో బాధపడుతున్నారు. ఆ పెయిన్స్ అన్నా తగ్గిద్దాం అని చెప్పి ఆ పెయిన్ కిల్లర్ ఇస్తున్నారు. అంటే జస్ట్ ఏంటంటే ఎక్కువ కాలం పాటు బ్రతకడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. బ్రతికింది కొంతకాలమే. ఆ కొంతకాలం పెయిన్స్ లేకుండా పెయిన్ కిల్లర్ ఇద్దాం. ఇది వాళ్ళ ఎథిక్స్. వాళ్ళ ఆలోచన విధానం. ఆ డాక్టర్‌కి చాలా చాలా నేమ్ ఉంది. ఫేమస్ డాక్టర్. ఆఫ్‌కోర్స్ పెయిన్స్‌తో ఎవరన్నా వెళ్తే ఆ డాక్టర్ ఒక టాబ్లెట్ ఇస్తే పెయిన్స్ తగ్గిపోతే ఆటోమేటిక్‌గా ఆ డాక్టర్‌ని అందరూ మెచ్చుకుంటారు. వాహ్! సూపర్ డాక్టర్ అంటారు యాక్చువల్లీ. బట్ ఆ డాక్టర్ చేస్తున్న పనేంటి? ఆ రోజుకి పెయిన్స్ తగ్గిస్తున్నాడు. కానీ కిడ్నీలని డ్యామేజ్ చేస్తున్నాడు. మంచి డాక్టర్ అని పేరొస్తుంది. అది జరుగుతుంది. ఇక్కడ నా దగ్గరికి వచ్చాక నేను ఒక్కసారి స్టన్ అయ్యి, అప్పుడు ఇమ్మీడియేట్‌లీ మొత్తం ఏవైతే మందులు వాడుతున్నారో వాటన్నిటిని ఒక ఆర్గనైజ్ చేసి, ఏవి వాడాలి? ఎంత వాడాలి? పెయిన్ కిల్లర్‌ని ఇమ్మీడియేట్‌లీ డస్ట్‌బిన్‌లో పడేసి, మొత్తం నా వైద్యం స్టార్ట్ చేశాను. డైట్ కంప్లీట్ చేంజ్. కంప్లీట్‌లీ నాదొక స్పెషల్ కిడ్నీ డైట్ ఉంటుంది. ఇది నా రవివిడే డైట్ కాదు. రవివిడే కిడ్నీ డైట్. ఆ డైట్‌లో పెట్టి, సప్లిమెంటేషన్‌లో పెట్టి, కంప్లీట్ సప్లిమెంటేషన్. వాళ్ళు ఎప్పుడు ఏ పూట ఏం తింటే ఏ సప్లిమెంట్ ఏసుకోవాలి. అలాగే మాట్సీ అనే ఒక పెప్టైడ్‌ని కూడా ఇస్తూ ఆవిడని హీల్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీకు ఆవిడ రిపోర్ట్ చూపిస్తాను. వచ్చినప్పుడు ఎలాగుంది? 15 డేస్ పోయాక రిపోర్ట్ ఎలా ఉంది? ఈరోజు వచ్చిన రిపోర్టు, ఈరోజు రిపోర్ట్ ఎలా ఉంది? మొత్తం 3 చూపిస్తాను మీకు ఆ కిడ్నీ విషయంలో. ఇక్కడ మీ స్క్రీన్‌లో చూడండి. ఫస్ట్‌ది 15థ్ జూలై 2024 అంటే ఆవిడ వచ్చినప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రిపోర్టు. ఇది ఈజీఎఫ్ఆర్ 23 ఉంది. 23 ఈజీఎఫ్ఆర్ 1-15 మధ్యలో ఉంటే అది సీకేడీ స్టేజ్ 5. 15-30 మధ్యలో ఉంటే సీకేడీ స్టేజ్ 4 క్రోనిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 4. సో 15-30 మధ్యలో ఉంది అంటే 23 సీకేడీ స్టేజ్ 4లో ఉంది ఆవిడ. ఆ తర్వాత నా వైద్యం స్టార్ట్ అయ్యాక 4th ఆగస్ట్ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసాం. ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో చూద్దామని. అప్పుడు ఈజీఎఫ్ఆర్ 27 అంటే కొంచెం పెరిగింది. 23 నుంచి 4 పాయింట్స్ పెరిగింది. నెక్స్ట్ మళ్ళీ 1 మంత్ ఆగాక ఈరోజు టెస్ట్ చేసాం. 3 సెప్టెంబర్. ఇప్పుడు వాల్యూ 41. 23 నుంచి 41 దాకా తీసుకురాగలిగాను. ఇంకా డైట్ కంటిన్యూ చేస్తాం. ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది ఇంకా చూడాలి. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు సీకేడీ స్టేజ్ 4 నుంచి స్టేజ్ 3బికి వచ్చాం. నెక్స్ట్ ఇంకొక 4 పాయింట్స్ కానీ పెరిగిందంటే స్టేజ్ 3ఏకి వస్తాం. ఆ తర్వాత ఎక్కడి దాకా తీసుకెళ్ళగలను అనేది తెలియదు.
బట్ ఎక్కడ ఆల్మోస్ట్ ఇంక సికేడి స్టేజ్ 5కి వెళ్ళిపోయి ఇంకా డయాలసిస్కి వెళ్ళాల్సిన మనిషి అదృష్టవశాత్తు రైట్ టైంకి ఇక్కడ రావడం, వెంటనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, ఈ విధంగా హీల్ అవ్వడం జరిగింది. ఇదొక్కటే కాదు, ఇంకా మీకు ఏ విధంగా సిస్టాటిన్ సి వాల్యూస్ తగ్గుతున్నాయో, ఇప్పుడు వచ్చినప్పుడు 2.58 ఉండేది, ఇది ఇప్పుడు 2.44కి వచ్చింది, ఎప్పుడు ఆగస్ట్ 4కి, అండ్ కరెంట్లీ 2.32 స్లోగా తగ్గుతుంది. ఇది 1.5 లోపలికి రావాలి, బట్ ఇట్స్ టేకింగ్ ఇట్స్ ఓన్ టైం. ఇప్పుడు అంతవరకు వెళ్తుందా వెళ్ళదా అన్నది కూడా చూడాలి, ఎందుకంటే అంత డ్యామేజ్ అయిపోయిన కిడ్నీని మళ్ళీ ఇప్పుడు హీల్ చేస్తున్నాం యాక్చువల్లీ. అలాగే ఇక్కడ మీరు చూస్తే రీనల్ ప్రొఫైల్ వచ్చినప్పుడు సెరమ్ క్రియేటినిన్ 2.06 ఉంది. ఆ నెక్స్ట్ ఆగస్ట్ 4th 1.86కి తగ్గింది, అండ్ ఇప్పుడు 1.31 ఉంది. ఆల్మోస్ట్ 1కి దగ్గరికి వస్తుంది, అంటే తగ్గుతుంది, బాగా తగ్గుతుంది. సో ఇది కోర్స్ ఇంకా యూరిక్ యాసిడ్ కొంచెం ఎక్కువ ఉంది, అది తగ్గించాలి. అలాగే బ్లడ్ యూరిన్ నైట్రోజన్ కాదు, యూరిక్ యాసిడ్ ఒకటి ఇంకా కొంచెం దాన్ని కరెక్ట్ చేయాల్సింది ఉంది. అండ్ దీంతో పాటే డయాబెటీస్, ఈ హెచ్బిఎవన్సీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 6.8 ఉండేది, విత్ ఆల్ దోస్ మెడికేషన్, అన్ని మెడికేషన్స్ తీసుకుంటున్నాక కూడా 6.7 ఉన్నది అప్పుడు. అది కాస్త ఇప్పుడు 5.7లో ఉంది, ఇప్పుడు 5.8కి ఉంది. సో 6.7 నుంచి 5.8కి తగ్గింది డయాబెటీస్. సేమ్ ఇదే కిడ్నీ డైట్లో, బట్ అలాంగ్ విత్ ఇన్సులిన్ అండ్ అదర్ మెడికేషన్. సో ఇప్పుడు ఆవిడకి ఎనర్జీ వచ్చింది, ఆవిడ ఎనర్జెటిక్గా తిరుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇక్కడికి వచ్చినప్పుడు అన్హెల్దీ లుక్ ఉందో అది పోయింది. అండ్ అసలు విషయం మర్చిపోయాను చెప్పడం, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తూ వచ్చాడు కదా డాక్టర్. ఇక్కడికి వచ్చాక డైట్ ఏ రోజైతే చేంజ్ చేశానో, ఏ రోజైతే పెయిన్ కిల్లర్ తీసేసాను, అదే రోజు పెయిన్ కిల్లర్ తీసేసాను. ఒకరోజు భయంకరమైన పెయిన్స్తో బాధపడ్డారు డైట్ స్టార్ట్ చేసిన రోజున. సెకండ్ డే పెయిన్స్ కొంచెం తగ్గినాయి, థర్డ్ డే నుంచి ఇప్పుడు దాకా పెయిన్స్ లేవు, ఒక్క జాయింట్ పెయిన్ కూడా లేదు 3వ రోజు నుంచి ఇప్పుడు దాకా. అది నేను చేసిన పని ఏంటి, జాయింట్ పెయిన్స్ లేకుండా మాదొక సప్లిమెంట్ ఉంది, ఆ సప్లిమెంట్ ఇవ్వడము, అలాగే మాట్సీ అనే పెప్టైడ్ ఇవ్వడం ద్వారా షుగర్ని మంచి కంట్రోల్లోకి తీసుకురావడం. అది కాస్ట్లీ, అది అందరికీ వీలు కాకపోవచ్చు, ఎందుకంటే ఎవ్రీ వీక్ 3,000 అవుతుంది దానికి. అండ్ కొన్ని సప్లిమెంట్స్, కోర్స్ సప్లిమెంట్స్ ఎక్కువగానే వాడాల్సి వచ్చింది. మరి కిడ్నీని రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. కిడ్నీ హీలింగ్ అనేది ఇట్స్ వెరీ టఫ్ ఏంటి అసలు, చాలా ఇంపాసిబుల్ టాస్క్ ఇది. సో ఆబ్వియస్లీ సప్లిమెంటేషన్ అనేది ఎక్కువ పడుతుంది, అండ్ డైట్ చాలా స్ట్రిక్ట్గా చేయాల్సి ఉంటుంది. మా మదర్ చాలా స్ట్రిక్ట్గా చేసేది, ఎక్సెప్ట్ అప్పుడప్పుడు కాఫీ టీలు తాగడం తప్పించి చాలా స్ట్రిక్ట్గా చేసేది డైట్. సో ఇంకా ఉంది ప్రయాణం, మొత్తం అయిపోలేదు, ఇంకా కిడ్నీని హీల్ చేయాలి. వాళ్ళని ఇప్పుడు అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మా సిస్టర్ అక్కడ ఉంటుంది, సో పంపించి కొంచెం అమెరికా అది చూసి వస్తారు అని అనుకున్నాను. యాక్చువల్లీ అప్పుడు ఇదంతా బయటపడింది. సో ఇప్పుడు ఇంకా కిడ్నీ రికవర్ అయ్యాక అప్పుడు ఇంకా లైఫ్లో చూడాల్సినవి చాలా ఉన్నాయి. నా దృష్టిలో 70s అనేది ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేయాల్సిన టైం, అది 90s దాకా కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాల్సిన టైము. యాక్టివ్గా తిరుగుతూ ఉండాలి, కావాల్సినవి అన్నీ ఎంజాయ్ చేయాలి. అది ఇందాక నేను చెప్పిన ఇంగ్లీష్ డాక్టర్ చేసిన వైద్యం చూసారా, ఆ విధంగా చేస్తే అంతకాలం ఎవరు బ్రతకదు. 4 రోజులు పెయిన్స్ తగ్గుతాయి, 5వ రోజు కిడ్నీలు పోతాయి, 6వ రోజు చనిపోతారు. అది సో గుర్తుంచుకోండి, ఇలాంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలాంటి మెడిసిన్స్ తీసుకుంటున్నారు, మీ బాడీ కండిషన్ ఎలా ఉంది, అది హీల్ అవుతుందా, టెంపరీ హీలింగా లేకపోతే పర్మనెంట్ హీలింగా, మీరు ఒక టాబ్లెట్ చేసుకుంటే అది ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ చేస్తుంది, లాంగ్ టర్మ్ నష్టాలు ఏముంటాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మీకు అవగాహన పెంచుకోవాలి. మీరు ఏదో డాక్టర్ ఏదో టాబ్లెట్స్ ఇచ్చాడు అని వేసేసుకోవడం కాదు గుడ్డిగా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. Bye.